ప్రసన్న వదనం డీసెంట్ క్రైమ్ థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఆ కాన్సెప్ట్, సుహాస్ నటన చాలా బాగున్నాయి. ఆ క్రైమ్ మిస్టరీని కూడా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించినట్లయితే సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది. బట్ ప్రజెంట్ ఈ సమ్మర్ కి వాచబుల్ మూవీననే చెప్పాలి. మనం ఇంకాస్త ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి ఈ సినిమా గురించి ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక క్రైమ్ మిస్టరీ సినిమాల్లో హీరో అనుకోకుండా ఆ క్రైమ్ లో చిక్కుకోవడం, ఆ క్రైమ్ నుండి తప్పించుకోవడానికి హీరో తన తెలివితేటలను ఉపయోగించి అసలు హంతకుణ్ణి పట్టుకోవడం, ఇలాంటి సినిమాల్లో నడుస్తూ ఉంటాయి ఈ సిచ్యువేషన్స్. ఈ ప్రసన్న వదనం మూవీ కూడా అటు ఇటుగా సేమ్ అలాంటిదే. కానీ ఈ ప్రసన్న వదనంలో కొత్తగా కనపడే పాయింట్ ఏంటంటే హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఈ పాయింట్ తో ఇంతవరకు ఏ సినిమా రాలేదు. సో ఈ కొత్త పాయింట్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరోతో పాటు తన ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయ్యే సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తో తన తల్లిదండ్రులను కోల్పోతాడు హీరో. ఆ సమస్యతోనే హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్య కూడా వస్తుంది. ఇక ఆ సమస్య ఇతరులకు తెలియకుండా మేనేజ్ చేసే సమయంలో కామెడీ బాగా పండింది. ఆ సన్నివేశాలు కూడా చాలా బాగా నవ్విస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అలా కామెడీగా సాగిపోతున్న టైంలో హీరో కళ్ళ ముందే ఒక హత్య జరుగుతుంది. ఇక అక్కడి నుంచి కూడా ఒక క్రైమ్ థ్రిల్లింగ్ వైపు మలుపు తిరుగుతుంది సినిమా. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ పై విపరీతమైన హైప్ పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అంతా సీరియస్ గా నడుస్తుంది సినిమా. ఆ ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న హీరో ఆ క్రైమ్ ని, ఆ హంతకుణ్ణి ఎలా పట్టుకున్నాడు అనే దానిపై సినిమా చివరి వరకు నడుస్తుంది. ఆ హత్య కేసులో హీరో ఇరుక్కోవడం, ఆ హత్య నుంచి, ఆ కేసు నుంచి హీరో తప్పించుకోవడం, ఆ మలుపులు, ఆ ట్విస్టులు, చివరకు అసలు హంతకుడు ఎవరు అనే దాని గురించి డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు. అసలు విలను రివీల్ అయ్యే సీన్ అయితే సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది సినిమాలో. ఇక క్లైమాక్స్ కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఇక మొత్తానికైతే ఈ ప్రసన్న వదనం మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నిచ్చే క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ అని చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ ని ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇక హీరో సుహాస్ కి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత ఈ సినిమాతో మరొక హిట్ కొట్టినట్లే. సో అది ఫ్రెండ్స్ ఈ సినిమా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.